కొంతమంది పోలీసులను చూపించడంతో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. అక్కడికి ప్లాన్ ప్రకారం బీను అనే ఆఫీసర్ మఫ్టీలో వచ్చి ఉంటాడు. ఆఫీసర్కి అక్కడ ఉన్న ఒక వ్యక్తి మీద అనుమానం ఏర్పడుతుంది. అందువల్ల వెంటనే అతన్ని కస్టడీలోకి తీసుకుంటారు. అక్కడ వాళ్ళ గ్రూప్తో ఫైట్ జరుగుతుంది. ఈలోపు మిగతా పోలీసులు కూడా అక్కడికి చేరుకొని మిగతా వారిని కూడా కస్టడీలోకి తీసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి లక్షల విలువ చేసే కొకైన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత రోజు పోలీసులందరూ కలిసి ఫోటో దిగుతారు. నెక్స్ట్ సీన్లో గ్లానా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఒక లేడీ కానిస్టేబుల్. అదే సమయంలో ఆ స్టేషన్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ బీనుని తిడుతుంటాడు. ఎందుకంటే బీను యూనిఫామ్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. పైగా అతను చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్. నెక్స్ట్ సీన్లో సూజీ అనే ట్రాఫిక్ పోలీస్ను చూపిస్తారు. రాత్రి సూజీ అండ్ గ్లానా ఇద్దరూ కలిసి ఒకే స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. అది చూస్తుంటే వాళ్ళు చాలా మంచి స్నేహితులు అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్. తర్వాత ఒకరోజు గ్లానా సూజీతో, నువ్వు నాకు ఒక కేస్ విషయంలో హెల్ప్ చేయాలి. కొంతమంది అమ్మాయిల్ని అల్లరి చేస్తున్నారని తెలిసింది. ఎలాగైనా వారిని పట్టుకోవాలి. ఈ కేస్ని సాల్వ్ చేస్తే నీకు ప్రమోషన్ కూడా వస్తుంది అని చెప్తుంది. అది విన్న తర్వాత సూజీ కూడా అందుకు అంగీకరిస్తుంది. అదే రోజు సూజీ మంచి డ్రెస్ వేసుకొని బస్ స్టేషన్లో కూర్చుంటుంది. రోజు గడిచిపోతుంది కానీ సూజీ ఎవరిని పట్టుకోలేకపోతుంది. అయితే రాత్రి శరత్ అనే వ్యక్తి సూజీ దగ్గరికి వచ్చి సిమ్ కార్డ్ రిమూవ్ చేయడానికి పిన్ని అడుగుతాడు. అతని గురించి ఏమీ తెలుసుకోకుండానే విజిల్ వేసి మిగతా పోలీస్ వాళ్ళని పిలిచి శరత్ని అరెస్ట్ చేపిస్తుంది. నిజానికి శరత్ అమ్మాయిల్ని వేధించేవాడు కాదు. నెక్స్ట్ సీన్లో సూజీ డ్యూటీ చేస్తూ ఉంటుంది. అప్పుడు శరత్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని చూస్తుంటాడు. సూజీ అతడితో మాట్లాడుతుంటుంది. అప్పుడు శరత్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకొని నువ్వు నన్ను పోలీసులకి పట్టించావు. నేను తప్పకుండా దానికి బదులు తీర్చుకుంటానని చెప్తాడు. దానికి సూజీ అతన్ని ఇగ్నోర్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తరువాత శరత్ అతని ఖరీదైన కారులో సూజీ దగ్గరికి వస్తాడు. అతన్ని అలా చూసి సూజీ షాక్ అవుతుంది. ఎందుకంటే సూజీ అతడు అంత డబ్బున్నవాడు అనుకోలేదు. తరువాత రోజు సూజీ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అప్పుడు సిఐ బీను బైక్ మీద వెళ్తూ సూజీకి లైన్ వేస్తాడు. తర్వాత రోజు మళ్ళీ సూజీ డ్యూటీ చేస్తుండగా శరత్ మళ్ళీ వస్తాడు. అయితే ఆ కార్లో నుంచి ఆ సిటీ ఎస్పీ బయటికి వస్తాడు. సూజీ అతనికి సెల్యూట్ కొడుతుంది. సూజీ శరత్తో నా గురించి ఎస్పీకి చెప్పవద్దని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ శరత్ కూడా యాటిట్యూడ్ చూపించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సూజీ గ్లానాకి శరత్ గురించి చెప్తుంది. తర్వాత రోజు ఒక పెద్ద పార్టీ జరుగుతూ ఉంటుంది. శరత్ ఖరీదైన కారులో సూట్ వేసుకొని వస్తాడు. అదే పార్టీలో సూజీ డ్యూటీలో ఉంటుంది. శరత్ని అలా చూసి ఆశ్చర్యపోతుంది. కొంత సమయం తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. శరత్ ఒక డ్రైవర్. అతను బాగా డబ్బున్న వాళ్ళ కార్స్ను నడుపుతుంటాడు. ఆ విషయం తెలియగానే ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవుతారు. మెల్లగా వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతుంది. మెల్లగా వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంటారు. ఒకరోజు వాళ్ళ కార్లో వెళ్తుంటారు. వాళ్ళని బీను అనుమానంగా చూస్తుంటాడు. తరువాత సూజీ సిన్సియర్గా డ్యూటీ చేస్తుండడంతో ఆమెను పోలీస్ స్టేషన్లోకి డ్యూటీ షిఫ్ట్ చేస్తారు. అప్పుడు ఇంకా ఆమె కాకీ డ్రెస్ వేసుకుని డ్యూటీకి వెళ్తుంది. తరువాత ఆమె బాయ్ ఫ్రెండ్తో కలిసి ఎక్కడికో వెళ్తుంది. దారిలో ఆమెకి సీనియర్ ఆఫీసర్ ఒక ఖైదీతో కనిపిస్తారు. వాళ్ళు ఒక ఖైదీని కోర్టుకు తీసుకెళ్తుంటాడు. వాళ్ళ సీనియర్ ఆఫీసర్కి లిఫ్ట్ ఇస్తుంది కార్లో. అక్కడ దిగాక ఆ పోలీస్ ఆఫీసర్ శరత్ని ముందే పరిచయం ఉన్న వాడిలా కన్ను ఆర్పకుండా చూస్తుంటాడు. ఆ తర్వాత రోజు సూజీ బర్త్డే అవడంతో శరత్ సూజీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి స్టేషన్ దగ్గరికి వస్తాడు. సూజీకి కాల్ చేసి బయటకు రమ్మని చెప్తాడు. అప్పుడు సూజీ సీనియర్ ఆఫీసర్ని పర్మిషన్ అడిగి వెనుక వైపు గేట్ నుంచి బయటకు వెళ్తుంది. తర్వాత శరత్ సూజీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసి ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత శరత్ చాలాసార్లు సూజీకి కాల్ చేస్తాడు. అయితే ఎన్నిసార్లు చేసినా సూజీ కాల్ లిఫ్ట్ చేయదు. అందువల్ల శరత్ మళ్ళీ సూజీ ఇంటికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఈలోపే మళ్ళీ బయట నుంచి ఎవరో కాలింగ్ బెల్ కొడతారు.
శరత్ భయంతో ఒక మూలన దాక్కుంటాడు. అయితే వచ్చింది ఎవరో కాదు, సూజీ సీనియర్ ఆఫీసర్ బీను. అతడు సూజీకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చి ఉంటాడు. అయితే అతడు సూజీతో తప్పుగా బిహేవ్ చేస్తాడు. మాటలతోనే ఆమెకి ప్రపోజ్ చేస్తాడు. బీను సూజీని తన వైపు తిప్పుకోవాలని అనుకుంటాడు. బీనుకి ముందే పెళ్ళయి విడాకులు తీసుకున్నాడు. ఇదంతా సూజీకి అస్సలు నచ్చదు. అయితే తలుపు చాటున నించున్న శరత్కి కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా ఓపిక నశించి శరత్ బీనుకి ఎదురుగా వస్తాడు. ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. తరువాత బీను శరత్కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం బీను ఇంటికి తన ఇంట్లో పనిచేసే పని మనిషి బాను వస్తుంది. ఆమె ఇంట్లోకి వెళ్ళగానే రక్తపు మరకలు కనిపిస్తాయి. ఆమె ఆ మరకల్ని ఫాలో చేస్తూ రూంలోకి వెళ్తుంది. అక్కడ బీను రక్తపు మడుగులో చనిపోయి కనిపిస్తాడు. అది చూసిన పని మనిషి భయపడి పారిపోతుంది. తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు అక్కడికి వస్తారు. అక్కడ హత్యకు సంబంధించిన ఆధారాల కోసం వెతుకుతారు. తర్వాత ఈ వార్త ఊరంతా తెలిసిపోతుంది. సూజీ జరిగింది మొత్తం తన ఫ్రెండ్ గ్లానాతో చెప్తుంది. తనకి ఈ పని శరత్ చేశాడేమో అని అనుమానం కలుగుతుంది. అలాగే తను సస్పెండ్ అవుతుందేమో అని భయపడుతుంది. అదే సమయంలో కొత్త సిఐ ఎంట్రీ ఇస్తాడు. అతని పేరు సాల్మాన్. సాల్మాన్ విషయానికి వస్తే అతను పెద్ద పేరు కలిగిన సీనియర్ ఆఫీసర్, మాస్టర్ మైండ్ కలిగిన వ్యక్తి. బీను కేసుని సాల్వ్ చేయడానికి సాల్మాన్ ఇక్కడికి వచ్చాడు. సాల్మాన్ వెంటనే తాను వచ్చిన పనిని స్టార్ట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ సమయంలో సూజీని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆమె భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సూజీ ఆరోగ్యం మెరుగు అవ్వగానే తన ఫ్రెండ్ గ్లానా సూజీని డిశ్చార్జ్ చేయించి హాస్పిటల్ నుంచి తీసుకువెళ్తుంది. తర్వాత వాళ్ళు శరత్ పనిచేస్తున్న దగ్గరికి వెళ్తారు. కానీ శరత్ అక్కడ కూడా ఉండడు. అప్పుడు సూజీకి ఇంకా టెన్షన్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ మర్డర్ జరిగిన రోజు నుండి శరత్ కూడా కనిపించడం లేదు. అతని ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఇంకోవైపు సాల్మాన్ చాలా వరకు సాక్ష్యాలన్నీ సేకరిస్తాడు. పోలీసులతో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. పక్కా ప్లాన్ చేసి ఒక మహిళను పట్టుకుంటారు. ఆమె విచారణ సమయంలో కొన్ని నిజాలు వెల్లడిస్తుంది. భానుమతి బీను ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ అఫైర్ కూడా ఉందని చెప్తుంది. తర్వాత ఆమె తన భర్త గురించి చెప్తుంది. ఆమె భర్త మరి ఎవరో కాదు, ఆ రోజు సూజీ శరత్ కార్లో కోర్టు దగ్గర డ్రాప్ చేసిన ఖైదీ. భానుమతి, నాకు అతనితో సంబంధం ఉన్న విషయం మా ఆయనకి ముందు నుంచే అనుమానం ఉంది. నేను ఆఫీసర్ ఇంటికి వెళ్ళగానే ఆయన శవం ముందు నా భర్త కత్తిపడి ఉంది. దాన్ని తీసుకొని నేను అక్కడి నుంచి పారిపోయానని చెప్తుంది. తర్వాత సాల్మాన్ శరత్ ఓనర్ని కలుస్తాడు. అతను ఇలా చెప్తాడు, నేను పెద్ద పెద్ద వాళ్ళకి ఫంక్షన్ కోసం కార్లు అందిస్తాను, అలాగే షర్ట్స్ను కూడా అద్దెకిస్తాను. కానీ అతని మర్డర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు. తర్వాత సిటీ కమిషనర్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ పిలుస్తాడు. సాల్మాన్తో పాటు మిగిలిన ఆఫీసర్స్ అంతా ఏం చేస్తున్నారని తిడతాడు. దానితో మీటింగ్ అయిపోయిన తర్వాత సాల్మాన్ భానుమతి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోమ్మని వదిలేస్తాడు. నెక్స్ట్ సీన్లో రాత్రి భానుమతి ఇంటిని చూపిస్తారు. భానుమతి నిద్రపోతూ ఉంటే రాత్రి ఆమె భర్త ఇంటికి వస్తాడు. అతని వాలకం చూస్తే ఆమెని చంపడానికి వస్తున్నాడనిపిస్తుంది. ఎందుకంటే అతనికి అతని భార్య మీద ముందు నుంచి అనుమానం ఉంది. కాబట్టి అనుకున్నట్లుగానే ఆయన భార్యని చంపడానికి వెంటపడతాడు. ఈలోగా మఫ్టీలో ఉన్న నలుగురు పోలీసులు అతన్ని చుట్టుముడతారు. అతడు పోలీసులతో కూడా ఫైట్ చేస్తాడు. అయితే ఈలోగా సరైన సమయంలో సాల్మాన్ వచ్చి అతన్ని కస్టడీలోకి తీసుకుంటాడు. తరువాత సాల్మాన్ భానుమతి భర్తతో, ఆఫీసర్ బీను ఇంట్లో నీ కత్తి ముద్దర్లు మాకు దొరికాయి అని అంటాడు. అప్పుడు అతను, నేను దొంగలించిన బంగారాన్ని బీను దగ్గర దాచాలని అనుకున్నాను. అయితే నేను నా బంగారాన్ని బీను దగ్గర తాకట్టు పెట్టాను. కాబట్టి దాన్ని పొందడానికి కోసం నేను అతన్ని చంపాలనుకున్నా. అయితే నేను వెళ్ళేసరికి అతన్ని ఎవరో చంపేశారు. అది చూసి నేను భయపడ్డాను. అప్పుడు నా చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. ఆ తర్వాత రోజు సాల్మాన్ ఆఫీసర్ బీను భార్యని కలుస్తాడు. ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఎందుకంటే ఆ బంగారం కూడా దొంగలించిన బంగారం. ఇన్వెస్టిగేషన్ సమయంలో సాల్మాన్కి ఒక విషయం తెలుస్తుంది. బీను ఇంటి బయట ఒక రెడ్ కలర్ కార్ ఉందని. తర్వాత ఒకరోజు సాల్మాన్ ఈ కేసు గురించి ఒక లాయర్తో మాట్లాడతాడు. ఇంకోవైపు సూజీ శరత్ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. చేసి శరత్ గురించి అడుగుతుంది. అయితే అతను కూడా శరత్ గురించి ఏమీ చెప్పడు. ఆ తర్వాత సూజీని శరత్ ఒక
రోడ్డు పక్కన కలుస్తాడు. ఆమె అతని దగ్గరికి వెళ్ళి చెంప మీద కొడుతుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావని సూజీ శరత్ని అడుగుతుంది. అప్పుడు శరత్, ఆ రోజు బీను గొడవ పడినప్పుడు నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి తనకి 10 లక్షల రూపాయలు సప్లై చేయడానికి ఆర్డర్ ఇచ్చాడు. కానీ లైసెన్స్ లేకుండా తను ఆ పని చేయలేడు. కానీ లైసెన్స్ కోసం బీను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు బీను చనిపోయి ఉండడం చూసి ఆ విషయం ఎవరితో చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాను. తరువాత సల్మాన్ చేతికి శరత్ క్రిమినల్ కార్డ్ దొరుకుతుంది. ఒకవైపు సూజీ గ్లానాతో శరత్ నిర్దోషి, శరత్కి ఏమీ తెలియదని రిక్వెస్ట్ చేస్తుంది. తర్వాత గ్లానా శరత్ని సీక్రెట్ రూమ్లోకి తీసుకుపోయి, బయట పరిస్థితులు బాలేవు, కమిషనర్ అందరూ ఆఫీసర్స్ మీద కోపంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు 2 రోజులు ఇక్కడ ఉండు. అప్పుడు నిన్ను ఎవరూ పట్టుకోలేరు అని చెప్తుంది. తర్వాత శరత్ సూజీ మధ్య దూరం పెరుగుతుంది. వాళ్ళిద్దరూ కలుసుకోలేకపోతారు. మరోవైపు సల్మాన్ కూడా వేగంగా సాక్ష్యాలు సేకరిస్తూ ఉంటాడు. ఒకరోజు కేసు విషయంపై కారులో వెళ్తున్నప్పుడు శరత్ సూజీతో కారులో వెళ్ళడం నేను చూశాను. నిజాలు తెలుసుకోవడానికి సల్మాన్ మరుసటి రోజు సూజీ గ్లానా ఉండే ఇంటికి వెళ్తాడు. తర్వాత రోజు సూజీ శరత్ మంచి చెడ్డల కోసం తనని చూడటానికి తన డ్రెస్ చేంజ్ రూమ్లోకి వెళ్తుంది. అయితే అక్కడ శరత్ ఉండాల్సిన ప్లేస్లో ఆఫీసర్ సల్మాన్ ఉంటారు. అతన్ని చూసి ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. సల్మాన్ ఆమెను కూడా కస్టడీలోకి తీసుకుంటాడు. ఎందుకంటే ఆమె కూడా దొరికిపోయింది. తర్వాత కస్టడీ రూమ్లో ఉన్న శరత్ని చూపిస్తారు. సల్మాన్ శరత్కి ఒక ఎంఎంఎస్ చూపిస్తాడు. అందులో సూజీ డ్రెస్ తీసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు సల్మాన్ సూజీని కూడా అనుమానిస్తాడు. ఎందుకంటే అతనికి సూజీ బీనుని షూట్ చేసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సూజీ గన్ షూట్ చేయడంలో ఎక్స్పర్ట్. అయితే నీకు బీనుకి ఏదో సంబంధం ఉంది అంటాడు. అప్పుడు అతను ఆ కేసుని సంబంధించిన కొన్ని వివరాలు చెప్తాడు. బీను చనిపోయిన సమయంలో ఆయన శరీరంలో హార్మోన్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అయి ఉన్నాయి. అంటే ఆ సమయంలో ఆయన ఎవరినో సెక్స్ చేసే మూడ్లో ఉన్నాడు. అంతేకాకుండా సల్మాన్ అక్కడ దొరికిన ఒక ఉంగరాన్ని కూడా చూపిస్తాడు. ఆ ఉంగరం నీదా అని సూజీని అడుగుతాడు. అయితే సూజీ ఏమీ మాట్లాడదు. ఇక్కడ అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ఈ రింగ్ మరెవరిదో కాదు, కానిస్టేబుల్ గ్లానాది. ఆఫీసర్ సల్మాన్ ఆమె వేలికి ఉన్న ఉంగరం గుర్తు కూడా చూస్తాడు. ఇక్కడ స్టోరీ గ్లానా వైపుకు తిరుగుతుంది. ఇక్కడ నుంచి గ్లానా తన స్టోరీ చెప్తుంది. నిజానికి బీను విడాకులు తీసుకున్న తర్వాత గ్లానాతో రిలేషన్ పెట్టుకున్నాడు. ఒకరోజు వాళ్ళు శారీరకంగా కలిసి ఉన్నారు. సూజీ అక్కడికి వస్తుంది. అప్పుడు సూజీ డ్రెస్ తీసి డ్యాన్స్ చేస్తూ ఉండగా బీను ఆమె వీడియో షూట్ చేస్తాడు. ఆ తర్వాత గ్లానా ప్రెగ్నెంట్ అవుతుంది. అందువల్ల ఆమె అబోర్షన్ చేపించుకోవాల్సి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత అంతా బానే ఉంటుంది. అయితే సూజీ బర్త్డే రోజు గ్లానా ఇంటికి వెళ్ళేసరికి బీను ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అతను సూజీని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయటం బయట నిలబడి ఉన్న గ్లానా వింటుంది. బీను మాటలు విన్న తర్వాత ఆమె మనసు విరిగిపోతుంది. ఆమె అతన్ని ఎంతగానో ప్రేమించడం వల్ల చాలా బాధపడుతుంది. బీను ఆమెని చాలా మోసం చేశాడు. అప్పుడే ఆమె బీను మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత ఆమె బీను ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో బీను డ్రగ్ మత్తు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. గ్లానా అక్కడికి రాగానే ఇంటిమేట్ అవ్వాలి అని ట్రై చేస్తాడు. అప్పుడు గ్లానా నువ్వు నన్ను మోసం చేశావు అని చెప్పి అవకాశం చూసి గన్తో షూట్ చేసి చంపేస్తుంది. తర్వాత ఆమెని పట్టుకోకుండా ఉండటం కోసం అక్కడ ఉన్న సాక్ష్యాలను మాయం చేస్తుంది. కానీ సల్మాన్, నాకు నీ మీద ఆ రోజే అనుమానం వచ్చింది. ఎందుకంటే నువ్వు లెఫ్ట్ హ్యాండ్ షూటర్వి, కానీ బీను రైట్ హ్యాండ్ షూటర్. అతను ఆత్మహత్య చేసుకున్నాడని నువ్వు చిత్రీకరించాలి అనుకున్నావు అని అంటాడు. నిజం బయటపడటం వల్ల ఆమె బోరున ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రోజు సాక్ష్యాలన్నీ కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఆఫీసర్ సల్మాన్ కోర్టులో బీను ఒక కేసులో భారీ మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకొని సగం స్టేషన్ ముందు చూపించి ఇంకో సగం వేరే పార్టీకి అమ్ముకున్నాడు. ఇది చాలా పెద్ద తప్పు. అదే టైంలో అతడు డ్రగ్స్కి కూడా అలవాటు పడ్డాడు. ఎక్కడ దొరికిపోతాడో అనే భయంతోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు సిటీలో చాలా వరకు ఆత్మహత్య కేసులన్నీ డ్రగ్స్కి సంబంధించినవే. అంతేకాకుండా ఇది హత్య అనడానికి అతని గదిలో ఎటువంటి ఆధారాలు లభించలేదు అని చెప్పి ఈ కేసుని క్లోజ్ చేయమని జడ్జితో రిక్వెస్ట్ చేస్తాడు. జడ్జి కూడా లభించని ఆధారాలను బట్టి ఆ కేసుని కొట్టేస్తాడు. ఈ కేసు విషయంలో సూజీ గ్లానా అదృష్టం కొద్దీ బయటపడతారు. ఎందుకంటే సల్మాన్ కోరుకుంటే ఈ కేసులో వాళ్ళకి శిక్ష పడేలా చేసేవాడు. కానీ అతను అలా చేయలేదు. ఎందుకంటే బీను అంత మంచి మనిషి ఏమీ కాదు. అతనికి ఆ శిక్ష తప్పకుండా పడాలి.
కేస్ క్లోజ్ అయిన తర్వాత ముగ్గురు సల్మాన్ని కలిసి థ్యాంక్స్ చెప్తారు. సల్మాన్ వాళ్ళని హ్యాపీగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పట్నుంచి వాళ్ళ ముగ్గురు జీవితంలో సంతోషం నిండిపోతుంది. ఈ హ్యాపీ మూమెంట్‌తో మూవీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.